హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దాదాపు 1100 కోట్లతో చేపడుతున్న హెచ్సిటీ ప్రాజెక్టులో 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లను నిర్మించనున్నారు. నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి కేబీఆర్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి రానుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమలుపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరవాసులు మీకు ఒక బిగ్ అలర్ట్. రేపటి నుంచి మీరు కేబీఆర్ పార్కు నుంచి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ మార్గంలో మీరు హైటెక్ సిటీ వైపు వెళ్ళడం కుదరదు. ఎందుకంటారా? ఈ మార్గం రేపటి నుంచి వన్ వే మార్గం కాబోతుంది. ఎందుకు ఏంటంటారా? ఎస్సిటీ పనుల్లో భాగంగా ఇక్కడ పనులను వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్ వే మార్గంగా చేయబోతున్నారు. అయితే మీరు వన్ వే మార్గంలో మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలకు ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం మీకు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో క్షుణ్ణంగా క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాను. సుమారుగా ఏడాది పైగా ఈ వన్ వే అమల్లోకి ఉండబోతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వాస్తవానికి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఎక్కడ వన్ వే స్టార్ట్ అవుతుంది, ఉదాహరణకి పంజగుట్ట నుంచి వచ్చే వారు కేబీఆర్ పార్క్ నుంచి వన్ వే మార్గంలో ఎక్కడ వెళ్ళాలని తెలుసుకునే ప్రయత్నం మీకు క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే ఇదే పాయింట్ వద్ద ఉన్నాను. ఇక్కడ నుంచి పంజాగుట్ట నుంచి వచ్చేవారు గతంలో సాధారణ రోజుల్లో ఇదే మార్గం నుంచి కూడా హైటెక్ సిటీ వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ రేపటి నుంచి మాత్రం వీరు పంజాగుట్ట నుంచి వచ్చే వాహనదారులు లెఫ్ట్ సైడ్ తీసుకొని కూడా చుట్టూ తిరుగుతూ ఇక్కడ నుంచి సుమారుగా 4 కిలోమీటర్ల మార్గా కేబీఆర్ పార్క్ చుట్టూ తిరుగుతూ కూడా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మాదాపూర్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో 2-3 సార్లు ట్రయల్ని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి వాటిని కూడా రెక్టిఫై చేశారు. 2 డబల్ రూట్లు ఉంటాయి కాబట్టి లేన్ చేంజ్ అవ్వడానికి కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి మీరు చూపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 4.5 కిలోమీటర్లు ఉంటుంది. పంజాగుట్ట నుంచి వచ్చేవారు ఇక్కడ ఈ కేబీఆర్ పార్కు సంబంధించిన సిగ్నల్ ఏదైతుందో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని కూడా వారంతా కూడా ఇక్కడ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్, అదేవిధంగా బాలకృష్ణ నివాసం వద్ద నుంచి కూడా అలా ముందుకు వెళ్తూ ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా లెఫ్ట్ నుంచి వారు మాదాపూర్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎన్టీఆర్ భవన్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా వీరంతా కూడా ఇక్కడ నుంచి ఇటు సైపు వస్తుంటారు. పంజాగుట్ట నుంచి వచ్చే మార్గం, ఈ మార్గంలో కూడా ఇక్కడ నుంచి వీరు రైట్కి వెళ్లకుండా రేపటి నుంచి అంతా కూడా లెఫ్ట్ తీసుకుంటూ ఈ మార్గం నుంచి క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ల్యాండ్తో పాటు ఇట్లా చుట్టుపక్కల టీటీడీ లైన్, అదేవిధంగా అపోలో హాస్పిటల్, బీవీ జంక్షన్, అదేవిధంగా జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45 జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా వీళ్ళంతా కూడా ఇట్లా మాదాపూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఈ వన్ వే మార్గంలో పంజాగుట్ట నుంచి వన్ వే మార్గంలో ఎట్లా ట్రావెల్ చేయాలో కూడా మీకు దీంట్లో వెళ్తూ అక్కడ నుంచి మీకు ఎక్కడ లైన్ చేంజ్ చేయాలి. ఎందుకంటే వన్ వేలో డబల్ రూట్ ఉంది. గతంలో సింగిల్ రూట్లో ఒక మార్గంలో వెళ్తే మరొక మార్గంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వన్ వేలో అలా ఉండదు. 2 మార్గాలను కూడా వన్ వేకి ఉపయోగిస్తారు. కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసిన వారు తిరిగి మనం బీఆర్ఎస్ భవన్కి వెళ్ళాలంటే ఎక్కడ లైన్ చేంజ్ అవ్వాలి, అలాంటి అంశాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇదంతా రెగ్యులర్ పాయింట్. ఇక్కడ నుంచి కూడా పంజాగుట్ట నుంచి కూడా మనం సాధారణ రోజుల్లో ఇలా రైట్ సైడ్ నుంచి కూడా హైటెక్ సిటీ జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా వెళ్తుంటాం. కానీ రేపటి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఈ మార్గాల గుండా మనం సుమారుగా 3.5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కూడా హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు రోడ్డు మీద ఎక్కడెక్కడ లైన్ చేంజ్ అవ్వాలి. ఒకవేళ రేపటి నుంచి వన్ వే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి రైట్ సైడ్ నుంచి కూడా వన్ వే మార్గంలో వాహనదారులు వస్తున్న నేపథ్యంలో మీరు ఈ లైన్లో ట్రావెల్ చేసేవారు ఆ సెకండ్ లైన్కి ఎట్లా మళ్ళాలి, అక్కడ లైన్ చేంజ్ అవ్వాలని కూడా మీకు ఈ మార్గంలో చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒకసారి మనం ముందుకు వెళ్ళి ఎక్కడెక్కడ లైన్ చేంజ్ ఉన్నో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం రండి. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే మార్గంలో మరొక ఇంపార్టెంట్ మార్గం బసవతారకం ఇండోర్ హాస్పిటల్.
ఈ మార్గం కూడా గతంలో సాధారణ రోజుల్లో మనం కూడా రైట్ సైడ్ వెళ్ళి వయా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కూడా చక్కగా మనం హైటెక్ సిటీ వెళ్ళే మార్గం ఉంటుంది. కానీ రేపటి నుంచి ఆ మార్గంలో మనం రైట్ సైడ్ ట్రావెల్ చేయలేం. కేవలం లెఫ్ట్ సైడ్ నుంచే వయా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా ఫిలిం నగర్, ఆ విధంగా నుంచి ఆ తర్వాత జర్నలిస్ట్ కాలనీ నుంచి కూడా ఇలా చుట్టూ తిరుగుతూ వెళ్లాల్సి ఉంటుంది. పంజగుట్ట నుంచి బసవతారకం సైడ్కు లెఫ్ట్ సైడ్కి వెళ్ళే వారికి సంబంధించి కూడా మధ్యలో వచ్చేవాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు. కానీ రెండో లైన్లో వచ్చేవారు బసవతారకం హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా మధ్యలో లైన్ చేంజ్ అవుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద వన్ వే సంబంధించిన రూట్ మ్యాప్ ఎట్లా ఉంది, ఏంటి, ఎక్కడ లైన్ చేంజ్ అవ్వాలి, ఒకవేళ ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చేవారు రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఎక్కడ రోడ్ లైన్ చేంజ్ అవ్వాలి ఏంటన్నది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే మార్గంలో మరొక ముఖ్యమైన కూడలి బీఆర్ఎస్ పార్టీ కూడలి ప్రాంతం. ఈ ప్రాంతం చూసుకుంటే కూడా ఇక్కడ కూడా ఎస్సిటీ పనుల్లో భాగంగా ఇక్కడ చాలా శరవేగంగా అండర్ పాస్ సంబంధించిన పనులు కూడా కొనసాగుతాయి. ఎన్టీఆర్ చౌరస్తా కూడలి నుంచి బసవతారకం దాటిన తర్వాత అత్యంత ముఖ్యమైన ప్రధాన కూడలి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కూడలి మార్గంగా మనం చెప్తుంటే ఈ మార్గంలో ప్రస్తుతానికైతే పనులు కూడా సాగుతున్న వేళ కూడా ఎక్కడ ఆ పనులకు డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక దీనికి నేనున్న కుడి ప్రాంతంలో కూడా కమాండ్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా రోడ్ నెంబర్ 12 నుంచి కూడా ఇటు వచ్చే వాహనాలను కూడా ఇక్కడ నుంచి సాధారణంగా ఎటువైపు వెళ్తే వాళ్ళంతా కూడా రైట్ సైడ్కి వన్ వే మార్గంలో వెళ్ళే అవకాశం మీద కనిపిస్తుంది. ఇక్కడెక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. కేవలం వారంతా కూడా గతంలో చుట్టూ తిరుగుతూ ఇట్లా కేబీఆర్ పార్క్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిగ్నల్ నుంచి కూడా జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే వారు కూడా ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా లెఫ్ట్ సైడ్ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. రైట్ మార్గం అనేది ఉండదుగా పూర్తిగా. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు వన్ వే మార్గం నేపథ్యంలో. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి తర్వాత వారు ఒకవైపులా ఇటు రైట్ సైడ్కి రెండో మార్గంలోకి కొంత మళ్ళాలంటే కూడా లైన్ చేంజింగ్ సంబంధించిన పాయింట్లు కూడా సుమారుగా 32 ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక లైన్ చేంజింగ్ సంబంధించి ఎందుకంటే రేపటి నుంచి ఈ వన్ వే రూట్లో కుడియన వైపు రూట్లు కూడా వన్ వే ఉంటాయి కాబట్టి వాహనాలు ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇటు నుంచి వచ్చేవారు ఈ లైన్ మార్గంలోకి రావాలంటే ఎక్కడ లైన్ చేంజ్ అవ్వాలని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చేంజింగ్ పాయింట్కి సంబంధించి సుమారుగా 13 ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అయితే నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించిన పాయింట్ వద్ద ఉన్నాను. లైన్ చేంజింగ్ పాయింట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి లేకపోతే కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చే వాహనాలు వన్ వే మార్గంలో ఇటువైపు నుంచి వెళ్ళాలంటే కూడా వారంతా ఇక్కడ నుంచి ఒకవేళ నేను చూపిస్తున్న ఈ మార్గంలో వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వచ్చే వాహనాలు ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఇటు నుంచి వచ్చే వాహనాలు ముందుకు వెళ్ళి మరొక మార్గంలో లైన్కి చేంజ్ అవసరం ఉంటుంది. ముఖ్యంగా అపోలో హాస్పిటల్కి వెళ్ళేవారు ఆ తర్వాత లేకపోతే ఫిలిం ఛాంబర్కి వెళ్ళేవారు కూడా ముందు నుంచి ఏర్పాటు చేసిన లైన్ నుంచి కూడా మన అందుకు సంబంధించి ఎక్కడైతే ఈ లైన్ చేంజింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారో అపోలో ఫిలిం నగర్ సంబంధించి కూడా లెఫ్ట్ సైడు జూబ్లీ చెక్ పోస్ట్ సంబంధించి ఎన్టీఆర్ సంబంధించిన వాడికి ఈ మార్గంలో ఏర్పాట్ చేశారు. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా వారు ఒక మార్గానికి వెళ్లే ముందు కూడా కొంత కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఈ సైన్ బోర్డుని ఏర్పాటు చేశారు. 2 సార్లు ట్రైల్ని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని అవాంతరాలు కొన్ని చోట్ల లైన్ చేంజింగ్ పాయింట్స్ కూడా రెక్టిఫై చేశారు. కాబట్టి వాటికి తగ్గట్టుగా ఈజీగా ఒకవేళ ఫ్లోలో వచ్చే వాహనాలు కూడా లైన్ చేంజింగ్ అయ్యేందుకు కూడా ఒకటి చోట కాకుండా ఒకటే కిలోమీటర్లో సుమారుగా ఒక 3-4 లైన్ చేంజింగ్ సంబంధించిన పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా ఇబ్బంది కలగకుండా ఎక్కడా కూడా అవాంతరాలు వెళ్లకుండా వాహనదారులు వన్ వే మార్గంలో సేఫ్గా ట్రావెల్ చేసే విధంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వన్ వే మార్గాన్ని కూడా రూపొందించినట్టుగా చెప్పుకోవాలి. వన్ వే మార్గంలో మరొక కీలకమైన ప్రాంతం రోడ్ నెంబర్ 45. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా వాహనదారులు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి కిందకి వెళ్ళి యూటర్న్ చేసుకొని తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు వన్ వే మార్గాన్ని అమలు చేయబోతున్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంతం కూడా పూర్తిగా కూడలంతా మారగబోతుంది. ప్రస్తుతానికైతే ఆ మార్గాన్ని పూర్తిగా వెత్తేసారు. రేపటి నుంచి బారికేడ్లు కూడా మనకు కనిపించవు. వన్ వే మార్గంలో కేవలం ఇటు 2 లైన్లు మాత్రమే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చాలా వేగంగా వన్ వే మార్గంలో జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. కొంత
కన్ఫ్యూజ్ ఉన్న చోట్ల లైన్ చేంజింగ్ పాయింట్ల వద్ద కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కాబట్టి వాహనదారులు ఈ ప్రాంతంలో ట్రావెల్ చేసేవారు కొంత గందరగోళానికి లోనవ్వకుండా కూడా అవలీలగా ఈజీగా జూబ్లీ చెక్ పోస్ట్ మార్గానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. రేపటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 1 వే అమల్లోకి రాబోతే ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలో వాహనదారులు ఏ విధంగా ట్రావెల్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు జాయింట్ సిపి డేవిస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? దాదాపుగా 2 సార్లు ట్రయల్ అని వేశారు కాబట్టి రేపటి నుంచి 1 వే ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ జనాలకు చెప్పడం జరిగిందండి. ఈ కేబీఆర్ చుట్టూ 7 జంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 7 జంక్షన్స్లు కూడా రైట్ ఉండదు. ఇది పంచగుట్ట నుంచి వచ్చే రోడ్డు, ఇది ఎన్టీఆర్ భవన్ జంక్షన్, ఇలా మేజర్ జంక్షన్ చూస్తే 7 జంక్షన్లు ఉన్నాయి. కేబీఆర్ మెయిన్ గేట్ ఉంది, దాని తర్వాత ఇది అగ్రసేన్, ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, తర్వాత ఇక్కడ ఇది ఒమేగా హాస్పిటల్, దెన్ ఇది బీవీబీ జంక్షన్, ఇది జర్నలిస్ట్ కాలనీ 45 జంక్షన్, ఇది చెక్ పోస్ట్ జంక్షన్. ఇవి మేజర్ జంక్షన్ ఉంది. ఈ ప్రతి ప్లేసులు కూడా లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ 360 డిగ్రీ ఉంటుంది. ఈ ప్రతి ఇలా 360 డిగ్రీ లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ ఉంటుంది. 2 జంక్షన్కి మధ్యలో లేన్ చేంజింగ్ చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ ఈ రైట్ సైడ్లో వెహికల్స్ వస్తున్నాయి. వాళ్ళు పంజగుట్ట వెళ్ళాలంటే ఇక్కడ జిమ్ఖానా క్లబ్ దగ్గర లెఫ్ట్కి రావాలి. ఈ ఏరో మార్క్ ఏదైతే ఉందో జిమ్ఖానా దగ్గర లెఫ్ట్కి వచ్చేసి ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. సార్ ఇంకొక మార్గం రోడ్ నెంబర్ 45 దగ్గర మాదాపూర్ అటు సైడ్ వెళ్ళే వాళ్ళకు 1 వేలో ఎట్లా వెళ్ళాలని కూడా కన్ఫ్యూజ్ ఉంది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఉంది కాబట్టి ఆ సంబంధించిన చేంజెస్ ఉన్నాయా, ఎట్లా ఉంటుంది? అంటే రోడ్ నెంబర్ 45లో ఏం కన్ఫ్యూషన్ లేదండి. ఇది 45 జంక్షన్. 45 నుంచి టువర్డ్స్ దుర్గం చెరువు ఉన్నది 2 వే ఉంటుంది. ఈ యారో మార్క్ మీరు చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ దగ్గర నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకొని దుర్గం చెరువు వెళ్ళిపోవచ్చు. దుర్గం చెరువు నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకొని చెక్ పోస్ట్ రావచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ 45 జంక్షన్ వచ్చిన తర్వాత రైట్ అలౌ చేయం, ఓన్లీ లెఫ్ట్ ఉంటాయి. అంటే సార్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అంతకుముందు 1 వే ఉండేది చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ పై నుంచి కూడా పూర్తిగా, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అంటే ఇక్కడ 36 అంటున్నారా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఎట్లా ఉంటుందంటే ఎన్టీఆర్ భవన్ నుంచి ఇంత ముందుకి చెక్ పోస్ట్కి వచ్చి 45కి వెళ్ళేవాళ్ళు, ఇట్లా 36కి వెళ్ళేవాళ్ళు, ఇలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 1 వేనే ఉంటుంది. ఈ 45 నుంచి వచ్చేవాళ్ళు ఎయిదర్ స్ట్రైట్ రోడ్ నెంబర్ 10 వెంకటగిరి కాలనీ సైడ్ వెళ్ళిపోవచ్చు, లేదంటే వాళ్ళు ఇక్కడ రైట్ తీసుకొని టువర్డ్స్ కేబీఆర్ వైపు రావచ్చు, లేదంటే ఫ్రీ లెఫ్ట్ నుంచి 36కి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు TV5 సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్టే ఉంటుంది, టువర్డ్స్ ఎన్టీఆర్ భవన్ వెళ్ళొచ్చు. ఇక్కడ చెక్ పోస్ట్కి వచ్చి టువర్డ్స్ 36 వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో వీళ్ళు మన ఇంద్రానగర్ గడ్డ నుంచి వచ్చేవాళ్ళు 36కి వెళ్ళాలంటే ఈ వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర రైట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంత ముందు క్లోజ్ ఉండే, ఇక్కడ ఓపెన్ చేసి స్ట్రైట్గా డైమండ్ హౌస్ నుంచి అల్కజార్ ప్లాజా, అక్కడి నుంచి రైట్ వెళ్ళిపోయి నీరూస్ సైడ్ మాదాపూర్కి వెళ్ళిపోవచ్చు. ఇంకొకసారి చిన్నది, ఇప్పుడు మాదాపూర్ నుంచి మీరు చెప్తున్నట్లు ఇటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఇటువైపు మార్గం ఉండదు కాబట్టి ఈ ఆపోజిట్ రూట్లోంచి కూడా ఈ మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. ఈ మాదాపూర్ నుంచి వచ్చే వాళ్ళు రోడ్ నెంబర్ 36కి వచ్చి యాక్చువల్లీ ఇంత ముందు కలాంజలి దగ్గర నుంచి మన క్లబ్ దగ్గర నుంచి వచ్చి యూటర్న్ తీసుకుంటారు TV5 దగ్గర. ఇప్పుడు ఇక్కడ దాకా అలౌ చేస్తున్నాము 2 వే. ఈ జంక్షన్కి వచ్చినాక ఇక్కడ యూటర్న్ చేసుకోవచ్చు, లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ వెళ్ళిపోయి TV5 దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని రావచ్చు. కానీ ఇక్కడ అడ్డంగా మాత్రం వెళ్ళలేరు. బికాజ్ ఇది పంపిస్తే ఈ కంప్లీట్ ట్రాఫిక్ని ఆగి కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి ఈ స్ట్రైట్ వెళ్ళలేరు. ఇక్కడ వాళ్ళకి బ్యారికేడింగ్ పెట్టేసి టువర్డ్స్ TV5 పంపిస్తాం. అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ రావచ్చు. ప్రస్తుతానికైతే చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. సుమారుగా సంవత్సరాల పాటు కూడా ఈ 1 వే అమల్లో ఉండబోతుంది. రేపటి నుంచి కూడా విజయవంతంగా అమల్లోకి రాబోతుంది కాబట్టి చాలా అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రావెల్ చేసే వాహనదారులు కన్ఫ్యూజ్ కాకుండా పక్కాగా చాలా తక్కువ సమయంలో కూడా, ఎందుకంటే గతంలో పంజగుట్ట సిగ్నల్ నుంచి మొదలు పెడితే వారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వచ్చేవారు కూడా చాలాసేపు, అంటే సుమారుగా 10-15 నిమిషాల పాటు వారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టైం యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 1 వే ద్వారా మాత్రం వారు ఎక్కడ కూడా ఎలాంటి సిగ్నల్ ఆగకుండా కూడా చాలా అవలీలగా సుమారుగా 5 నిమిషాల వ్యవధిలో కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు చెప్తారు. కలుస్తాను ధనుంజయ కలిసి కిరణ్ 10 TV హైదరాబాద్.
టెన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూసాం కదా, రేపటి నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ని స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.